శ్రీమాతృ నమః. దసరా నవరాత్రుల్లో దుర్గామాత అనుగ్రహం మీకు కలగాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి. అయితే మనం దుర్గామాత అనుగ్రహాన్ని పొందడానికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏం చేయాలో, ఎలా చేయాలో అలా చేయడం వలన దుర్గామాత అనుగ్రహం మనకి ఎలా కలుగుతుందో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26 సోమవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తున్నాయి. నవరాత్రుల సమయంలో దుర్గాదేవి 9 రూపాల్లో కొలువై ఉంటుంది. ఈ 9 రూపాల్లో కొలువైన అమ్మవారికి ఎన్నో నియమాలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు. 9 రోజుల పాటు పూజలు అందుకునే అమ్మవారికి వాస్తు ప్రమాణాలను అనుసరించి పూజ గదిని సిద్ధం చేసుకోవాలి. ఇలా చేస్తేనే అమ్మవారు సంతోషిస్తుంది, ఆనందం, సంతోషం కలుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం నవరాత్రులలో దుర్గాదేవికి చాలా ప్రాముఖ్యత ఉంది. నవరాత్రి పూజకు దుర్గాదేవిని ఎలా అలంకరించాలో అన్న దాని మీదే కాకుండా ఆవిడిని పూజించేటప్పుడు ఇంట్లో అణువణువు ఏ విధంగా ఉండాలో, ఎలా అనుసరించాలో, ఏ నియమాలను పాటించాలో ఇలా అన్నిటి గురించి శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అయితే దసరా నవరాత్రులలో దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులలో పూజ చేయడమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ని కూడా పాటిస్తే ఇంకా మంచి ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలియజేశారు. అందులో భాగంగా దసరా నవరాత్రులలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని నమ్మకం. అయితే ఆ ప్రధాన ద్వారం వద్ద మనం చేయాల్సిన ఈ రెమెడీ ఏంటో, దాని కారణంగా ఏ విధంగా మనకి దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో 9 రోజులు ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా సున్నం, పసుపుతో స్వస్తిక చిహ్నాన్ని తయారు చేయండి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరగడంతో పాటు సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి వాస్తు దోషాల నుండి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. అంతేకాకుండా దుర్గాదేవి సంతోషించి మనకి తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది.